హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను రీనా. మనిషికి సంతోషాలు వస్తూ ఉంటాయి, అలాగే కష్టాలు కూడా ఉంటాయి. సంతోషం వచ్చినప్పుడు వాటిని మనం గుర్తుంచుకుంటామో గుర్తుంచుకోమో తెలియదు, కానీ కష్టాలు వస్తే మాత్రం ఏంద్రా దేవుడా నాకు ఈ కష్టాలు అంటూ ఆ కాలాన్నే వెళ్ళదీస్తూ ఉంటాం. కానీ కొంతమంది ఉంటారు, కష్టాలకి ఎదురు వెళ్ళి కష్టాలని జయించి సక్సెస్ఫుల్ స్టోరీస్ని లిఖించుకుంటూ ఉంటారు. వాళ్ళే రియల్ లైఫ్ హీరోస్ అంటూ ఉంటాము. సో ఆ రియల్ లైఫ్ హీరోస్లో తనకంటూ ఒక పేజీని ముద్రించుకొని మస్తు ట్రెండింగ్ అవుతుంది పొరుగింటి చేపల పులుసు. అలాగే దాని వ్యవస్థాపకులు అంటే స్థాపించిన వాళ్ళు సతీష్ గారి సక్సెస్ఫుల్ స్టోరీ. ఎస్, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో బాగా మంచిగా ట్రెండ్ అయిన ఒక రీల్ ఏది అంటే తోపుడు బండి టు తార్. అసలు ఈ సక్సెస్ఫుల్ స్టోరీ ఏంటి అని ప్రతి ఒక్కళ్ళు ఆరా తీస్తున్నారు, వచ్చి ఇంటర్వ్యూస్ మీద ఇంటర్వ్యూస్ కొడుతూనే ఉన్నారు. ఆ జాబితాల్లోనే మనం కూడా చేరిపోయాం. సో ఇంకెందుకు ఆలస్యం, మరి సతీష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆ సక్సెస్ఫుల్ జర్నీ ఏంటి, ఆ ఒడిదుడుకులు ఎదుర్కొని ఇక్కడ వరకు ఎలా రాగలిగారు అని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చాయండి సతీష్ గారు. హాయ్, నమస్తే. బాగున్నారా సార్? మీ ట్రెండింగ్ వీడియోస్ చూస్తుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో తెలుసా. నేను చెప్పాలంటే ఇప్పటికీ కూడా నా కొడుకు కానీ ఎవరికి కానీ అరే నువ్వు చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలంటాం, కానీ నీకంటూ ఫ్యూచర్లో మంచి బిజినెస్ పెట్టుకోరా అని అనను. కానీ మీకంటూ ఒక పేజ్ని క్రియేట్ చేశారు అని నేను చెప్పాలి. ఎందుకంటే మేబీ 4 నెలలే అయ్యింది. 4 నెలలేనా? 4 మేబీ 5 4 నెలలు ఈ పొరుగింటి చేపల పులుసు కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఒక ట్రెండ్ని, ఒక సెన్సేషన్ని క్రియేట్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ స్టోరీని విని ఇంకొంతమంది ఇన్స్పైర్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం. మంచిగా ఇంత బిజీ టైంలో కూడా మన కోసం టైం కేటాయించారు. అసలు ఫస్ట్ నుంచి తీసుకుందాం సతీష్ గారు. అసలు మీ జర్నీ గురించి, ఎక్కడ స్టార్ట్ అయ్యింది, అసలు బిజినెస్ పెడదామని ఎందుకు అనుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు? అసలు మాది యాక్చువల్లీ వచ్చి భీమవరం అండి. మాది భీమవరం. మనకంటూ ఏ టాలెంట్ లేదు. వచ్చిన తర్వాత ఏదన్నా ఉద్యోగం చేయాలంటే మనకి ఎందులోనే అనుభవం లేదు. ఇంకా రావడం ఒక ఆఫీస్ బాయ్ కింద జాయిన్ అయినా. మా పేరెంట్స్ ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్లోనే 2008 వచ్చాం. అప్పుడు ఆఫీస్ బాయ్ కింద జాయిన్ అయ్యాను. మనకంటూ ఏ టాలెంట్ లేదు. రావడమే ఒక ఆఫీస్ బాయ్ కింద మా పేరెంట్స్ జాయిన్ చేశారు. ఆఫీస్ బాయ్ కింద చేశాను ఒక 5-6 మంత్స్. తర్వాత ఇంకెన్ని రోజులు ఇట్లా చేస్తానని చెప్పి మళ్ళీ ఒక వాళ్ళని పట్టుకుంటే డ్రైవింగ్కి నేర్చుకోవడానికి కట్టడానికి డబ్బు కూడా లేవు. ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ని పట్టుకుంటే డ్రైవింగ్ నేర్చుకుంటే అట్లా డ్రైవర్ కింద కూడా నేర్చేసుకున్నాను. అందులో కూడా కొన్ని రోజులు స్థిరపడ్డాను. తర్వాత అది కూడా నాకు ఇంకా నచ్చలేదు. ఇంకా వేరే చూసుకున్నాను. ఒక ఆటో కొనుక్కున్నా, ఆటో డ్రైవర్ కింద చేసిన. తర్వాత అందులో కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఇలా కాదు, ఇతను బిజినెస్ చేయాలని చెప్పేసి పానీపూరి బిజినెస్ పెట్టిన. ఎన్ని సంవత్సరాల క్రితం? ఇదంతా ఒక 7-8 ఇయర్స్ బ్యాక్. అట్లా పానీపూరి బిజినెస్ పెట్టిన. రోడ్డు పక్కన పెట్టిన చిన్న జాగాలో. అక్కడ పోలీసులు బెదిరింపులతో అది కూడా తీసేవాల్సి వచ్చింది. ఇంక ఇది కాదని చెప్పి మళ్ళీ ట్యాంకర్ కొన్నా. ఇంకా అన్ని పోగుదాని తర్వాత ఒకటి ఇచ్చి పెట్టేసిన. మంజీరా వాటర్ ట్యాంకర్ కొన్నాను. అది కూడా నెక్స్ట్ డేనే కరోనా వచ్చేసింది. కరోనా వచ్చేస్తే మళ్ళీ మొత్తం అప్పుల్లో కూరిపోయింది. 10 లక్షల అప్పుల పాలు అయిపోతే ఇంకా మెల్లింగా అలాగా అసలే వడ్డీలు కట్టుకుంటూ అసలు పక్కన పెడుతూ అట్లా కొన్ని రోజులు సాగించాం. సో ఆ టైంలో మీకు ఫ్యామిలీ సపోర్ట్ గానీ ఏం లేదా? అంటే ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడులే అని వదిలేశారు వాళ్ళు కూడా? ఫ్యామిలీ ఎవరు లేరండి. మాకు మా అమ్మ ఒక్కతే, మా నాన్న చనిపోయాడు. మనకి బ్రదర్స్ సైడ్ నుంచి రిలేటివ్స్ ఎవరు నాకు సపోర్ట్ ఎప్పుడు చేయలేదు. ఫ్యామిలీస్ ఎప్పుడు మనం ఎదిగితే ఎప్పుడు చూడలేదు. అందరు దొంగలే. వాళ్ళ వల్ల నాకు ఏ ఉపయోగం లేదు. మా అమ్మ ఒక్కతే నా వరకు నన్ను బాగా చూసుకుంటారు. ఇంకా లైఫ్ అంటే ఇది కాదని చెప్పి మళ్ళీ ఇంకా చిన్న స్ట్రీట్ మీద చిన్న 4 చక్రాల బండి బిజినెస్ స్టార్ట్ చేసిన. అక్కడే నా లైఫ్ స్టార్ట్ అయింది. అంతకుముందు చేసిందంత వేస్ట్. 10 లక్షలు అప్పు ఉన్నది కూడా ఎట్లా తీర్చుకున్నారు తర్వాత? అదే ఈ అప్పు అయితే అలా ఉండిపోయింది. ఆ తర్వాత బిజినెస్ లో దిగాను కదా, బిజినెస్ లో దిగినాక తీర్చేసిన. మొత్తం అప్పులనే తీర్చేసిన. ఇట్లా పెట్టిన ఒక 1 మంత్ చాలా స్ట్రగుల్ అయ్యాం. అంటే కస్టమర్స్ రారు కదా. ఏం పెట్టేవాళ్ళు అప్పుడు? ఇదే బిజినెస్ అంటే ఒక చికెన్ రైస్ అని, ఒక వెజ్ రైస్ అని, ఒక చాప్ రైస్ అని, ఇట్లా నార్మల్ మెను ఎక్కువ కాదు. అది బిజినెస్ ఏం కాదు, ఇది బతుకుదేరు కోసం. దాని బిజినెస్ అంటారు. ఏదో అట్లా బతుకుదేరు కోసం చిన్న తోపుడు పని జర్నీ స్టార్ట్ చేసాం.
1 మంత్ తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది అప్పుడు మళ్ళీ. తీసుకున్నదా తోపుడు బండి ఆ. మీరు చూపించింది? ఇప్పటికీ ఉంది అట్లా. ఓ. అప్పటి నుంచి ఇప్పటికి అలా పెట్టాను దాన్ని. ఆ. ఎందుకంటే మన మన ఫెయిల్యూర్లోనే ఉంది, మన సక్సెస్లోనే ఉంది, అందుకనే సెంటిమెంట్గా ఉంచుకున్నాను ఓకే. అట్లా. అప్పటికి పెళ్ళయి ఉన్నారు, పెళ్ళైనా పిల్లలు అప్పటికి? పిల్లలు ఉన్నారు, ఆ. పాప ఉంది, పిల్లడు రీసెంట్గా. ఓకే. అలా ఒక 1 మంత్ తర్వాత బిజినెస్ స్టార్ట్ అయింది మంచిగా. బిజినెస్ ఎక్కింది, తర్వాత సరిపోతున్న ప్లేస్ మళ్ళీ ఇంకొకటి తీసుకున్నా. అక్కడ తీసుకున్నాక అక్కడ భగవంతుడి దయవల్ల ఫుల్గా నడిచింది బాగా. అంటే చాలా బాగా నడిచింది. ఏ ఏరియాలో ఉన్నారు అప్పుడు? 7th ప్లేస్ అండి, కూకట్పల్లి. కుకట్పల్లి 7th ప్లేస్లో. అప్పుడే ఒక పర్సన్ వచ్చి ఇలాగా నువ్వు మేనేజ్ చేయలేకపోతున్నావు, మనం పార్ట్నర్షిప్లో పెడతామని చెప్పి వచ్చాడు. ఓకే. ఫస్ట్ తెలిసిన ఆయన వచ్చి ఇలా పార్ట్నర్షిప్ అని చెప్పి చెప్తే ఇట్లా తనతో మా భార్య అయితే ఒప్పుకోలేదు. నేను సరే అని చెప్పి కలిసి చేసుకున్నాం పార్ట్నర్షిప్లో. ఒక 5-6 నెలలు బాగానే చేసాం. తర్వాత మనస్పర్ధలు, పార్ట్నర్షిప్ అని తెలియదే ఉంది, మనస్పర్ధలు వస్తాయి 5-6 నెలల తర్వాత. అది డబ్బు త్రూ వచ్చిందా లేదంటే కుళ్ళిపోతుతనంతో వచ్చిందా, ఎట్లా వచ్చింది? ఎలా వచ్చింది అనేది ఆ పర్సన్కి తెలియదు, మనకైతే తెలియదు. ఆ మనిషికి నాకు డిస్టర్బెన్స్ వచ్చేసింది. అయితే మేము మమ్మల్ని బయటికి గెంటేసాడు. మళ్ళీ బయటికి గెంటేస్తే పెట్టుకున్న మీ దానిలో నుంచి ఆయన బయటికి గెంటేయడం. ఇన్వెస్ట్మెంట్ అయితే 90% ఆయనే చేసాడు. బ్రాండింగ్, ఈ మేనేజ్మెంట్, ఈ చెఫ్ మా వైఫే కదా, మొత్తం మాదే. అట్లా నేను ఒక రకంగా లైఫ్ లీడ్ చేస్తున్న సందర్భంలో తను నా దగ్గరికి వచ్చి ఇట్లా పెట్టించాడు. తను నాకు 5-6 నెలల తర్వాత మొత్తం మమ్మల్ని బయటికి గెంటేసాడు. మళ్ళీ సేమ్ హైదరాబాద్ వచ్చి ఇలా జీరోగా స్టార్ట్ అయ్యాము. మళ్ళీ బయటికి గెంటేసినప్పుడు కూడా అదే జీరో అయిపోయాం, చేతిలో రూపాయలు లేదు, ఏమీ లేదు. ఇంకా అలా 1-2 months అట్లా ఇంట్లో ఉన్నామా లేమో. ఆ టైంలో ఇప్పుడు ఒక పక్కన పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ సపోర్ట్ లేదు, మీకున్న సపోర్ట్ వల్ల మీ పిల్లలు మీ భార్య మాత్రమే. సో ఆ టైంలో ఏమనిపించేది, ఏం చేయాలి, ఎన్నెన్నో థాట్స్ వస్తూ ఉంటాయి మనిషి అన్నాక. ఇప్పుడు నేను అన్నట్టు కష్టాలు ఏంద్రబాబు నాకు ఒక్కడికే ఉన్నాయని ప్రతి ఒక్కరు అనుకునే మాట. సో ఆ టైంలో మీరు ఎట్లా గెట్టిన అవ్వగలిగారు? ఆ టైంలో అంటే ఇంకా లైఫ్ అంటే ఇంకా ఉంది, ఇంకా అయిపోలేదు, ఇంకా ఏదో చెయ్యాలి అని అంతే ఇంకా మైండ్ లో. మన మోసం ఇది ఇట్లా చేసినంత మాత్రం మనకేం కాదులే అని అట్లనే 1-2 months అలా గడిపాం. అయితే మళ్ళీ ఇంకో పర్సన్ వచ్చి కలిపి చేసుకుందాం చెప్పి ఇంకో పర్సన్ ఇంకొక ఆఫర్ ఇచ్చారు. అట్లా అంటే మేమే అది చేద్దాం అనుకున్నాం, ఇద్దరు కలిపి అనుకున్నాం, చేసాం. ఇంకో పర్సన్తో కలిపి చేసిన ఆయన నేనే అడిగాను కలిపి చేసుకుందంటే సరే అన్నారు. ఆయనకి నాకు కూడా కుదరలేదు, అక్కడ కూడా 1-2 months ఆగి బయటకు వచ్చేసారు. ఆయనకి నాకు ఏ గొడవలు లేవు, కాకపోతే మాకు కుదరలేదు అంతే బిజినెస్. మళ్ళీ బయటకు వచ్చేసాం. ఇంకా నాకు ఇంకా ఎంత చేసినా ఇంతే, మళ్ళీ మనం ఎలాగైతే స్టార్ట్ చేసామో ఓన్గా అనే ఆలోచన వచ్చి ఆ ఆలోచనతో పుట్టుకొచ్చిందే పొరిగింటి చేపల పులుసు. సో ఈ పొరిగింటి చేపల పులుసు టైటిల్ స్టోరీ వినాలని ఉంది. సో ఏంటంటే చాలా మంది అనుకుంటారు మన ఇంట్లో ఎంత టేస్టీగా ఉండండి మంది మనకి నచ్చదు, పొరిగింట్లో ఎట్లా వండినా బాగుంటుంది అని అనుకుంటాం కదా. సో అదే కాన్సెప్ట్ ఇది. అదే కాన్సెప్ట్ మన ఇంట్లో నచ్చదు కదా, బయటదే నచ్చుతుంది కాబట్టి అదే కాన్సెప్ట్ పెట్టిన. ఓకే. అంటే కొంచెం క్రియేటివ్ గా ఉంటుందని చెప్పి పలానా భీమవరం చేపల పులుసు, పలానా రాజమండ్రి చేపల పులుసు, ఇట్లా అంత రొటీన్. ఇది కొంచెం క్రియేటివ్గా ఉండాలి. 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా ఆ పేరు అనేది ఫ్రెష్ గా ఉంటది, పేరు అనేది పాతపడదు. ఆ ఉద్దేశంతో పెట్టారు చేపల పులుసు అని. సో ఇక్కడ ఏంటంటే ఎందుకు సీ ఫుడ్ డే, చేపల పులుసే ఎందుకు పెట్టాలనుకున్నారు మీరు? చేపల పులుసు ఎందుకు పెట్టాలనుకున్నానంటే చాలా మంది సీ ఫుడ్ పెట్టడానికి ధైర్యం చేయరు. ఎందుకంటే చికెన్ అనేది ఒక ముక్క ఉడకపోయినా ఏదో తినేయచ్చు. చేప దగ్గరికి వచ్చేసరికి అది కొంచెం అటు ఇటు అయితే తినలేం. అసలు చేప అనేది ఎట్టి పరిస్థితుల్లో అది కుదిరితేనే తినగలం. అందుకని అది మనకి అందులో మనకు అనుభవం ఉంటేనే మనం పెట్టగలుగుతాం. చాలా మంది మాస్టర్ల మీద చెఫ్ల మీద డిపెండ్ అయ్యి చేస్తారు కాబట్టి సీ ఫుడ్ కొంచెం అటు ఇటు అవుతుంది కాబట్టి రిస్క్ తీసుకోరు, ఏదో ఒక కర్రీ పెడతారు. నేను అలా కాదు, మా భార్య అందులో మాస్టర్, బాగా ఎక్స్పర్ట్. అందరిలాగా రొటీన్గా ఇవన్నీ రొటీన్ స్టైల్లో పెట్టడం ఎందుకు, డిఫరెంట్గా సీ ఫుడ్ స్టైల్ ఎంచుకున్నాం. పైగా సీ ఫుడ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది అని ఆ ఉద్దేశంతో పెట్టాను. సో పెట్టి 4 నెలలే అయింది. సో అంతకు ముందు మీకున్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి అంటే ఏది పెట్టినా కూడా కలిసి రాలేదు మీకు. సో ఇది పెట్టినప్పుడు కూడా అరే నేను మోసపోతానేమో అనే ఒక ఇంటెన్షన్ తోటి ఇంకా ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు అక్కడ మీరు? ఏ పార్ట్నర్ గానీ ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా నేనే స్థాపించుకుంటానని అప్పుడే స్థాపించినప్పుడైతే ఎవరో అడగలేదు నన్ను పార్ట్నర్షిప్ కావాలని చెప్పి. స్థాపించి ఒక 1-2 months అయ్యి సక్సెస్ లోకి వచ్చేసిన తర్వాత
ఇంకా ఒకరి తర్వాత ఒకరు రావడం మొదలు పెట్టారు. ఓ. ఇట్లా మాకు పార్ట్నర్షిప్ ఎంత పెట్టు అంతా ఇచ్చేస్తాం, పార్ట్నర్షిప్ షేర్ ఫ్రాంచైజీ ఇవే మాటలు. మన స్టార్టింగ్లో వచ్చి ఎవరు అడిగిన వాళ్ళు లేదు. అయినా ఇన్ని దెబ్బలు తిన్నాక మనం స్టార్టింగ్లోనేమో ఎండింగ్లోనేమో ఇందులోనే పార్ట్నర్షిప్ అయితే ఒక్కడనే, ఇంకా ఎవరిని పెట్టుకోవాల్సిన ఉద్దేశం లేదు. ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. కానీ మీ ఐడియా అనేది బాగుందండి. నచ్చితే ఒక్కళ్ళకే చెప్పండి, నచ్చకపోతే 100 మందికి చెప్పండి. ఈ ట్యాగ్ లైన్ హైదరాబాదే కాదు, ఏపీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ఊపిన ట్యాగ్ లైన్. సో ఎందుకు అసలు అంత ధైర్యం చేశారంటే ఏదో కారణం ఉండే ఉంటది. ఎవరినో మాస్టర్ని పెట్టుకుంటే నేనైతే ఆటం స్టార్ట్ చేయలేదు కదా. మమ్మల్ని మేము నమ్ముకున్నాం కాబట్టి అదే మా భార్య చేస్తుంది, తనకి అనుభవం ఉంది, టేస్ట్ బాగా చేయగలదన్న ధైర్యం నాకు ఉంది కాబట్టి ఆ నమ్మకంతో నేను చెప్పే మాట అది. అట్లా ఎవరినో మాస్టర్ మీద నమ్మేది నేను చెప్తలేదు కదా. నా భార్య నేను తిన్నాను, నాకు నచ్చింది, నాకు నచ్చితే 10 మంది నచ్చుతుంది, ఆ ధైర్యంతోనే చెప్తున్నాను. ఎందుకు భార్య అంటే అంత అభిమానం? ఇప్పుడు మన ఈ మధ్య స్టోరీ విన్నాం, ఇది ఒక లవ్ స్టోరీ అంట. సో ఎన్నో అక్కడ కూడా కష్టాలు పడి అందరినీ ఎదిరించి వచ్చారంట. ఏంటి ఆ లవ్ స్టోరీ గురించి మా కోసం ఎప్పుడు తెలుసు, ఎలా తెలుసు లక్ష్మి గారు? అంటే నేను స్టార్టింగ్ డేస్లో తను ఒక ఇళ్ళలో పనిచేసేదండి, మలేషియన్ టౌన్షిప్ అని, అక్కడ పనిచేసేది. తను కూడా హైదరాబాద్ లోనే ఉండేది అప్పుడు. తన పనికి తెచ్చుకున్నారు ఊరి నుంచి, వైజాగ్ తండ్రి. తన పనికి తెచ్చుకున్నారు, అక్కడ తను జాబ్ చేస్తుంది అక్కడ. నాకు డ్రైవర్ కింద ఇట్లా అవకాశం ఉందని నాకు తెలిసింది. నేను ఇంకా అక్కడికి వెళ్ళాను, తను చూసి అట్లా 1-2 months తర్వాత ప్రపోజ్ చేశాను. తను యాక్సెప్ట్ చేయలేదు. తను యాక్సెప్ట్ చేయలేదు. చేయకపోతే ఇంకా అట్లా ఒప్పించుకుంటూ ఉన్నారా? ఒప్పించుకుంటూ వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు. మేము ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నామో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాం మ్యాటర్. వాళ్ళే మాకు పెళ్లి చేశారు. పెళ్లి చేసి తర్వాత ఏం జరిగిందంటే, అప్పటికి తెలుసా మంచి చెఫ్ అని మన లక్ష్మి గారు? తెలుసు అంటే ఇంతమందికి చేద్దాం తెలియదు, 4-5 ఎక్కువ మందికి చేయదు. ఈ ఫుడ్ ఇండస్ట్రీ స్టార్టింగ్ డేస్ లో కూడా తను అలాగే భయపడింది. నేను ఎక్కడ చేయగలను, ఏదో 4-5 మంది చేస్తాను, అంతమంది వచ్చేస్తాను, నా వల్ల కాదంటే ప్రయత్నిస్తే పోయిదే ఉంది అని దాన్ని మోటివేట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసిన. స్టార్టింగ్ తోపుడు బండి మీద. అట్లనే అక్కడ సారు మేడం ఒప్పించి పెళ్లి చేశారు మమ్మల్ని. అదంతా ఓకే, అక్కడంతా కథ సుఖాంతంగా జరిగింది. తర్వాత వాళ్ళు పెళ్లి చేసిన తర్వాత తను నా దగ్గర పంపలా, ఉంచేసుకున్నారు వాళ్ళ అమ్మ వాళ్ళు. అదే సారు మేడం ఇద్దరు, నేను డ్యూటీకి వెళ్తాను మార్నింగ్, నేను ఇంటికి వచ్చేసలే, తనైతే అక్కడ ఉండిపోలేదు. పంపంటే పంపలేదు, అలాగే 7-8 నెలలు ఉంచేసుకున్నారు. ఈ లోపు మీ కష్టాలు ఇక్కడ ఒకళ్ళ పడితే ఒకళ్ళు మోసం చేయడము అవన్నీ జరిగిపోయిన తర్వాత ఈ స్టోరీ. ఇదంతా స్టార్టింగ్ స్టోరీ. ఫుడ్ ఇండస్ట్రీకి ఎంటర్ రాలేదు, లవ్ స్టోరీ కోసం చెప్తారు కదా. అప్పటికి ఇంకా కష్టాలు ఉన్నాయా? మీరు డ్రైవర్ చేస్తూ ఉన్నారు కదా, ఆ టైంలో వాళ్ళ దగ్గర కష్టాలు పడ్డాను. వాళ్ళు ఈ పక్కన జరుగుతూనే ఉన్నాయి, లవ్ స్టోరీ ఇంకో పక్కన జరుగుతూనే ఉంది. మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, 8 నెలలు ఉంచేసుకున్నారు. పంపలేదు, ఇలా కాదని చెప్పి కేసు పెట్టాము. అప్పుడు తెలిసిన వాళ్ళ ద్వారా కేసు పెడితే అప్పుడు కొంచెం మమ్మల్ని అందులో మేము బయటపడిపోయాం. ఇంకా బయటపడిపోయిన తర్వాత కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసాం. తను వేరే ఇంట్లో వంటకి వెళ్ళేది, నేను వేరే ఇంట్లో డ్యూటీ చేస్తుండే. అట్లా ఆ లవ్ స్టోరీ అక్కడ క్లోజ్. ఇంకా ఇట్లా ఇది స్టోరీ వేరు. బాగుందండి తన యొక్క. సో ఆవిడికి మీరు దొరకడం లక్కీ అంటే మీకు కూడా ఆవిడ దొరకడం లక్కీ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇంతమందికి మంచి ఫుడ్ అనేది ఆవిడ చేతితో తింటున్నాము అంటే నిజంగా ఆవిడ చేతి వాడమే. రియల్లీ చాలా చక్కగా గరిటి పట్టిందంటే 10 డేక్షాలు ఏమంటారు వరుసగా పెట్టి తిప్పుతూ ఉంటారు. చాలా అట్లా కనిపిస్తున్నారు కానీ ఎంత బలమో ఆవిడ దగ్గర. కానీ వేరే చోట కూడా జాబ్ చేస్తున్నారు. మార్నింగ్ 8 o'clock మా ఫ్రెండ్ రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి 8 o'clock వెళ్ళి అక్కడ కుకింగ్ చేసి మళ్ళీ 9 కల్లా ఇక్కడికి వచ్చేస్తుంది. చేసి మళ్ళీ మెచ్చుకోవచ్చండి లక్ష్మి గారిది. దేవుడా, అటు ఫ్యామిలీ, ఇటు రెస్టారెంట్, ఇంకొక పని వర్క్. మామూలు అసలు మనం ఒక పని చేసి అలసిపోతూ ఉంటాం రియల్ గా చెప్పాలంటే. నిజంగా మీ ఆవిడ కోసం మీరు అసలు తన్ని ఎట్లా మోల్డ్ చేసుకుంటూ ఉంటారు? ఎట్లా మీరు తన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? లక్ష్మి భూదేవికి ఓపిక ఎక్కువ అంటారు కదా, అట్లనే మా భార్య కూడా చాలా ఓపిక ఎక్కువ. అన్నింటికంటే మీరు నన్ను భరించడం ఓపిక ఎక్కువ. మీరు ఎప్పుడు ఎలా ఉంటారు నాకే తెలియదు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఎప్పుడు ఎలా ఉంటారంటే? ఎలా ఉంటారంటే అంటే నేను ఒకసారి ఒకలా ఉంటాను. నాకు
బిజినెస్ టెన్షన్ లో మూడ్ ఆఫ్ లో ఉంటాను, కోపం వస్తుంది, అన్ని భరిస్తా అన్ని భరిస్తుంది అది. ఓకే. ఇప్పటికి అప్పుడు ఆ స్టోరీస్ వింటుంటే నిజంగా ఇప్పుడు ఆ బాధల్ని ఎట్లా మీరు అంచనా వేసుకుంటారు? అన్ని లైట్ అనుకుంటారా? అలా పడాను కాబట్టి ఇప్పుడు ఆ బాధ ఏంటో తెలుసు, ఆ సక్సెస్ ఏంటో అనుభవిస్తున్నాను అంటారా? అంటే అది అందరూ సక్సెస్ అయిన వాళ్ళందరికీ నాలాంటి స్టోరీ ఒకటి ఉంటుంది. అవును. వాళ్ళలో మనదే ఒక స్టోరీ. ఖచ్చితంగా మనిషి అన్ని బాధలు పడితేనే సక్సెస్ అవుతారు. మనం ఒక్కరిమే బాధపడాల. సక్సెస్ అయిన ప్రతి పర్సన్ వాళ్ళ వాళ్ళ లైఫ్ లో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసి సక్సెస్ అయ్యారు. వాళ్ళని మనం కూడా సేమ్ అంతే. ఇందులో మనం కొత్తగా పడితే లేదు. కానీ చాలా మంది కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు నీ జీవితం నీ లైఫ్ లో నువ్వు సక్సెస్ అవుతున్నావు, అది కాపాడుకుంటా ఉండు, ఎందుకు నువ్వు యాటిట్యూడ్ చూపిస్తావు? ఇప్పుడు తోపుడు బండి నుంచి తారంటే ఎందుకు చూపించుకోవాలా? ఎందుకు అవసరమా అని కొంతమంది అంటున్నారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు సమాధానం? అని తెలియాలి కదా, నేను ఎలా సక్సెస్ అయినా అందరూ తెలియాలి కదా. అలా అలా తెలియజేశాను కాబట్టి కదా అంత రీచ్ వెళ్ళింది వీడియో. అందులో ఒకటో రెండో నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి, మిగతా వేలల్లో కామెంట్లు అన్ని పాజిటివ్ గానే ఉంటాయి. చాలా ఇన్స్పైర్ గా ఉంది, చాలా ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు చాలా మందికి అంటూ చాలా మంచి కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా ఉన్నారంటే చదవాలి, చదువుకొని మంచి ఉద్యోగం రావాలి, ఉద్యోగం నుంచి ఫారెన్ వెళ్ళిపోవాలి. సో ఇదే మాటలు వింటూ ఉంటాము. సో మీ నెక్స్ట్ జనరేషన్ కూడా అదే చెప్తారా, లేదంటే లేదు మనకంటూ ఒక బిజినెస్ ని మనం ఏర్పరచుకోవాలంటారా? అసలు ఎంప్లాయ్మెంట్ ఈజ్ గుడ్ ఆర్ బిజినెస్ ఈజ్ గుడ్ అంటే మీరు ఏం చెప్తారు? బిజినెస్ గుడ్ అండి ఎప్పుడైనా సరే. ఎంప్లాయ్ అనేది లైఫ్ లాంగ్ జాబ్ చేయాలి. బిజినెస్ అలా లేదు. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు లైఫ్ సెటిల్ అయిపోతుంది. అందులో మీరు నిలబడాలంటే మీకు దాని తగ్గ మీ దగ్గర టాలెంట్ ఉండాలి. మీరు ఏదో ఏ టాలెంట్ లేకుండా బిజినెస్ చేసేస్తారంటే అవ్వదు. ఇప్పుడు నాకు నా భార్య సపోర్ట్, మా మదర్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను చేసి నిలదొక్కున్నాను. అదే మాస్టర్ మీద డిపెండ్ అయ్యి నేను చేస్తే సక్సెస్ ఎందుకు చేయగలను? అనుభవం లేకుండా బిజినెస్లోకి రావద్దు. నేను చెప్పే సలహా ఏంటంటే పార్ట్నర్షిప్లో మాత్రం బిజినెస్ పెట్టొద్దు. నా ఫ్రెండే, మా అన్నయ్య ఇవన్నీ సెట్ అవ్వదు. ఆల్రెడీ నేను చాలా చూసాను. మీ దగ్గర డబ్బులు ఉంటే పెట్టండి, లేదంటే సంపాదించుకున్నాక అప్పటి వరకు వెయిట్ చేసి బిజినెస్ పెట్టుకోండి. అంతే తప్ప ఏదున్నా ఒక్కరితోనే పోద్ది. పార్ట్నర్షిప్ అనేది వర్కౌట్ అవుతుంది, నేనైతే చూస్తాను. సో ఈ బిజినెస్ టెక్నిక్స్ కూడా చాలా ఉంటాయి. మీ ట్యాగ్ లైన్ ఒక టెక్నిక్ అనుకోవచ్చా? బిజినెస్ టెక్నిక్స్ అంటే నేను అంతా పడిలేసాను కాబట్టి నా ఐడియాలజీ నా బిజినెస్. నేను అందరిలాగా ఆలోచించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరిలాగా నేను ఎప్పుడు ఆలోచించాను. నేను కొత్తగా ఆలోచిస్తాను. ఎట్లా అంటే నేను అదే ఇది నా పొరిగింటి చేపల పులుసు అనేది నా లైఫ్లో లాస్ట్ అటెంప్ట్. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా చివరిగా ఒకసారి చూద్దాం ఇంకా అనుకుని పెట్టారు. చాలా చేసి దెబ్బలు తిని మోసపోయి అట్లా చాలా నా జీవితం సగం అయిపోయింది. ఇంకా వేరే చోట జాబ్ చేసుకుంటే స్టేజ్కి నేను వచ్చేసాను. కానీ ఇంత చూసినోడు ఎలా చేస్తాడు? జాబ్ చేయలేడు కదా. వాళ్ళు ఇచ్చే 20,000 30,000 జీతం నాకు ఎక్కడ సరిపోదు. మళ్ళా చేస్తే బిజినెసే చేయాలి. అయితే అటు లేకపోతే ఇటు తాడా పేడని చేసి మళ్ళీ అప్పు చేసి పొరిగింటి చేప పులుసు పెట్టాను. నేను 2 months పడుకోకుండా బిజినెస్ పెడుతున్నామంటే అసలు ఎలా? రోజుకి ఎన్నో వందల మంది బిజినెస్ పెడతారు మార్కెట్లో, అందరూ నిలబడరు. అందులో 10% 5% నిలబడతారు, మిగతా కొట్టుకుపోతారు. మనం అలా కొట్టుకుపోకూడదు, మనం నిలబడాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంతా ఒక బుక్ పెట్టుకోండి. ఇట్లా అసలు ఎలా మనం మార్కెట్లో నిలబడాలంటే అసలు ఏం చేయాలని ప్లాన్ చేసుకున్నాను. అదే చాలా ఇంటర్వ్యూలో నేను చెప్పాను, సేమ్ స్టోరీ, కొత్తగా ఏమి ఉండదు. ఇప్పుడు ఏదన్నా మనం రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా బిర్యానీ ఆర్డర్ పెడితే అది మనం నచ్చకపోయినా బిల్ అయితే కట్టాలి. నా దగ్గర అయితే ఆ సిస్టమ్ లేదు. ఇప్పుడు మీరు బిర్యానీ ఆర్డర్ పెట్టి మీరు తిన్నాక నచ్చలేదని ఎందుకు బాధపడాలి? ముందుగానే టేస్ట్ చూసి నచ్చితే తింటారు, నచ్చకపోతే వెళ్ళిపోతారు. అదే ఫార్ములా. నా దగ్గర అట్లా లేదు. రావాలి, ముందు టేస్ట్ చూడాలి, నచ్చితేనే కూర్చొని తినాలి, నచ్చకపోతే వెళ్ళిపోవడం. ఇదే పాయింట్, కొత్త పాయింట్ పట్టుకున్నా. అట్లా అందుకనే నేను అట్లా అంటాను, నచ్చితే తినండి, నచ్చకపోతే వెళ్ళిపోవడం. ముందుగా తినండి, నచ్చితే తినండి, నచ్చకపోతే వెళ్ళిపోవడం. దాంతోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. సో ఆ బిజినెస్ టెక్నిక్స్ అనేవి కూడా కావాలి. సో ఈ స్టార్ట్ చేసిన తర్వాత ఎస్ ఇది వెళ్తుంది, దీని గురించి ఎంత స్ట్రగుల్ చేశారో మీకే తెలుసు. ఇప్పుడు కూడా అంటున్నారు రాత్రి పడుకోని రోజులు కూడా ఉన్నాయని చెప్తున్నారు కదా. సో ఆ కష్టాన్ని నుంచి తేరుకుని సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారా? ఇప్పుడు ఇంకా అదే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా అంటే ఏం చెప్తున్నారు? లేదండి, సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయ్ చేయకుండా ఎందుకుంటాం? ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికీ థింక్ చేస్తూనే ఉంటారు దీని నుంచి నేను ఇంకేం చెయ్యాలి? థింకింగ్ అయితే ఎవ్రీడే ఉంటది. కొన్ని కమెంట్లు చూసాను సతీష్ గారు,
ఆ తారు కొనే బదులు ఇంకొక బ్రాంచ్ పెట్టుకోవచ్చు కదయ్యా అని ఒక క్వశ్చన్ అడిగారు. ఆ వ్యూవర్ కి మీరు ఏం సమాధానం చెప్తారు? ఏదో చెప్పాను, అదే నేను పెట్టిన కింద అవును. నా డ్రీమ్ కారు ఆ. అందుకని కొనుక్కున్నానని చెప్పిన. చక్కటి డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. ఇంకా ఏమన్నా బ్రాంచెస్ పెట్టే యోచనలో ఉన్నారా? హైదరాబాద్ లో అండ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా, తెలంగాణ and ఫ్రాంచైజ్ ఆంధ్రప్రదేశ్. పెట్టే ఉద్దేశం నేనే పెడతాను తప్ప ఆ, ఎవరికి ఇవ్వరు. ఫ్రాంచైజ్ ఇవ్వను. ఓకే. ఒకవేళ పెట్టుకుంటే ఇంకొకటి పెట్టుకుంటా, అది నేనే హ్యాండిల్ చేస్తా, అది ఇది. ఓకే. అంతే తప్ప నా బ్రాండ్ నా చెయ్యి దాటిందంటే ఇంకా నాది కాదు. అందుకని రోజు అడుగుతారు 5-6 మంది డైలీ, మాకు ఇవ్వండి మీ మీ ఫ్రాంచైజీ అంటారా? ఫ్రాంచైజ్ ఇవ్వండి మేము చూసుకుంటాం అంటారు, కానీ నేను ఇవ్వను. ఎందుకంటే లైఫ్ లో ఇన్ని చూసేసిన తర్వాత ఇంకా మళ్ళీ కొత్తగా ఏం చూస్తాలే అన్ని తెలిసినాయి అని చెప్పి నేను ఎవరికి అవకాశం ఇవ్వను. ఇవ్వరు, అవకాశం అయితే ఇవ్వరు. సో ప్రతి ఒక్క లైఫ్ లో ఒక స్టోరీ, అంటే మనం సినిమాల్లో చూస్తాము ఆ హీరో ఫ్యామిలీకి ఉన్న కష్టాల్ని తొలగించుకొని హీరో అవుతాడు. కానీ మీ లైఫ్ లో మీరు కూడా ప్రతి ఒక్కరికి ఒక 10 మందికైనా ఇన్స్పిరేషన్ గా నిలిచేలాగా ఒక స్టోరీని అయితే క్రియేట్ చేశారు. అటు పక్క చదువు లేదు, అటు హైదరాబాద్ వచ్చారు, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు, ఒక మంచి స్థాయికి అయితే ఎదుగున్నారు. సో ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ లో ఎదగాలి, కష్టాలు ఉంటాయి, వాళ్ళకి ఎటువంటి మెసేజ్ ఇస్తారు? కష్టాల నుంచి ఎలా బయటపడాలి? చాలా మంది చెప్తారు బాగా చదువుకోవాలి, మంచి జాబ్ కొట్టాలని. నా దృష్టిలో చదువు ఒక్కటే లైఫ్ కాదు. చదువు కాకుండా ఇంకా మనిషి సక్సెస్ఫుల్గా లీడ్ చేయడానికి చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఈ బిజినెస్ కూడా ఒకటే. అంటే బిజినెస్ అంటే ఏంటంటే ముందు దానికోసం ఇప్పుడు మనం ఏదన్నా ఒక ఎగ్జామ్ రాయాలంటే మనం ఆ సబ్జెక్ట్ కోసం మనం ఎంత ప్రిపేర్ అయ్యి ఎంత చదువుతాం, అలాగే ఏదన్నా మనకి ఏ బిజినెస్లో టాలెంట్ ఉన్నది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నాక దానికి సంబంధించిన ఫ్రెండ్స్తో, అదే తనకు సంబంధించిన బిజినెస్ మ్యాన్తో పరిచయాలు పెంచుకోవాలి. అసలు వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారని వాళ్ళతో తిరిగితే మనకు కొన్ని కీ పాయింట్లు దొరుకుతాయి. అట్లా మనకి ఏ బిజినెస్ అయితే ఉందో ఆ బిజినెస్ మీద మనం ఫోకస్ చేయాలి. దాని తగ్గట్టు నాకు తెలిసి ఎవరినో థర్డ్ పర్సన్ నేను నమ్ముకుంటే బిజినెస్ అయితే పెట్టొద్దనే చెప్తా. మీరు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ మదరో మీ భార్యో, ఇట్లా బ్రదర్స్ కూడా వద్దు, చెల్లి అన్నయ్య వీళ్ళు కూడా వద్దు నా విషయంలో. ఎందుకంటే వాళ్ళకంటూ సెపరేట్ లైఫ్ ఉంటుంది. వాళ్ళ భార్య తినగా ఉంటారు, తర్వాత ఏదైనా డిస్టర్బెన్సెస్ రావచ్చు. అమ్మ భార్యలు ఇద్దరే పర్మనెంట్ లైఫ్లో. వీళ్ళు మీకు సపోర్ట్ ఉందా మీరు చేసుకోండి, ఇబ్బంది లేదు 100%. మీ భార్యకి వంట వచ్చిందా, కొన్ని మీ మదర్కి వంట వచ్చిందా, ముందు మీరు టెస్టులు చేసుకోండి మీలో మీరే, 10 మందికి పెట్టండి. ఓకే అంటే ఒకవేళ ఫుడ్ ఇండస్ట్రీలో ఉండాలంటే, ఫుడ్ ఇండస్ట్రీ అంటే మీరు స్టార్ట్ చేసి చేసుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఎవరిని నమ్మొద్దు అంటారు అసలు 100% ఎవరు నమ్మొద్దు. సో ఎప్పుడు మీ డ్రీమ్ అది తార్ తీసుకోనే డ్రీమ్ మీకు ఎప్పుడు కలిగింది అసలు? అంటే రోడ్ల మీద వెళ్తున్నాం, బండి చూస్తుంటాం కదా, ప్రతి మనిషికి ఏదైనా కారు ఇష్టం, అట్లా నాకు తారు అంటే ఇష్టం. ఆ తారు కొని ఏదైనా ఆ తారు వల్ల మీరు ఇక్కడ వరకు చేరారా? దీని వల్ల మీకు తారు వచ్చిందా? అంటే అదొక డ్రీమ్. ఎస్, నేను తారు తీసుకోవాల లైఫ్ లో, ఎట్లయినా ఏదో ఒకటి చెయ్యాలనే ఒక ఇంటెన్షన్ తో ఉన్నారా? లేదు నేను పొరిగింటి చేపలు ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత నేను తారు తీసుకోవాలనుకున్నాను. అసలు తారు తీసుకుంటానని నేను అనుకోలేదండి. అంటే డ్రీమ్ అయితే ఉంది, తారు కొంటానని నేను అనుకోలే. కోయిన్సిడెంట్ గా జరిగిపోయింది. అది పెట్టిన 2-3 months లోనే కొనేసాను నేను. అంటే బిజినెస్ లో సక్సెస్ వచ్చింది. ఇంకా అలాగా బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నాం, బైక్ మీద సరిపోతలా. నా బైక్ నలుగురు ఇద్దరు, మా పిల్లలు, నేను, నా భార్య, ఎక్కడికి వెళ్ళాలని ఇబ్బంది అవుతుంది. సరే ఎలాగ మన డ్రీమ్ కార్ ఉంది కదా, దాన్ని తీసేసుకుందాం చెప్పి తీసుకున్నా. అది తీసుకున్నా కూడా చాలా మంది బయట ఏంటి ఇన్స్టాగ్రామ్ అంటే బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు. అంటే కారు కోసం కాదు, నేను మన గోవా వెళ్ళాను అని అన్ని ఎంజాయ్ చేసిన వీడియోలు అన్నీ ఎందుకు పెడతాం అని అంటారు. ఇప్పుడు నేను మీలా మనిషినే కదా, ఏదో సక్సెస్ అయిన పర్సన్ అలా అన్ని అలాగే ఉండాలని కష్టపడ్డాం, సంపాదించుకుంటే ఎంజాయ్ చేస్తున్నాం. దాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు, మనం అవన్నీ పట్టించుకోరా? మీ భార్య ఏం అడుగుతారా? చదువుతారా? కమెంట్స్ బాధపడతారా? అట్లా చదువు రాదు, చదవలేరు. ఓకే, మంచి పని. ఎందుకు మళ్ళీ చదివి బాధపడ్డా? తనకి ఇల్లు హోటల్ తప్ప ఇంకేం తెలియదు. అలా అని చెప్పి నేను ఇంట్లో పెట్టను, తనకు ఫుల్ తిప్పుతాను బయట. ఎవరికైనా ఉంటది కదండి, ఆడవారికైనా మగవారికైనా కొంచెం లైఫ్ కొంచెం ఎంజాయ్ చేయలేను. మనం సంపాదించేసి మన పిల్లలు పెట్టేస్తే రేపు పొద్దున వాళ్ళు చూస్తారని గ్యారంటీ అయితే లేదు కదా. సో ఈ తారుతోనే ఆగుతున్నారు. ఇంకా ఫ్యూచర్ డ్రీమ్స్ ఏంటి మీది? అంటే కార్ మాట పక్కన పెడదాం, కొత్త డ్రీమ్స్ అంటే ఏముండే, ప్రతి మనిషికి ఉండే డ్రీమే. నాకు స్పెషల్ డ్రీమ్స్ అంటే ఏముండవు, ప్రతి మనిషికి ఉండే డ్రీమే. ఎట్లా అంటే ఒక ఇల్లు ఉండాలి, ఇంట్లో కారు ఉండాలి, ఇట్లా న్యాచురల్ డ్రీమ్సే, అందరికి ఉండే డ్రీమ్సే. మంచి ఇల్లు ఎప్పుడు కొంటున్నారు? అంటే టైం పడుతుంది, ఇల్లు అంటే అన్న అయిపోదు కదండి, కొంచెం టైం పడుతుంది. ప్లానింగ్ లో ఉన్నారా? కొంటాను, టైం పడుతుంది. ఓకే, సో మీ స్ట్రగుల్స్ నుంచి స్ట్రాంగ్ గా ఎదిగిన గుండె మీది,
చాలా మంది చిన్న చిన్న కష్టాలకే చాలా దిగజారిపోయి లైక్ అబ్బా ఇంకా నాకు లైఫ్ అయిపోయింది, కొంతమంది సూసైడ్లకు వెళ్ళే దారి స్తోమత లేక సూసైడ్ల వరకు కూడా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వాళ్ళకంటూ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? లైఫ్లో ఎవరికైనా కష్టాలు ఉంటాయి కదా, సో ఆ కష్టాల నుంచి ఎలా రావాలి, మీరు ఎలా వచ్చారు, వాళ్ళకి ఏ ధైర్యం చెప్తారు? ప్రాబ్లం వచ్చిందంటే సూసైడ్ ఒక్కటే సొల్యూషన్ కాదండి. ఈ ప్రపంచంలో ఎంత పెద్ద ప్రాబ్లం కానీ సరే సొల్యూషన్ ఉంటుంది, సొల్యూషన్ లేకుండా ఉండదు. అలా అలా పోల్చుకుంటే మరి నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అన్ని ప్రాబ్లమ్స్కి నేను సూసైడ్ చేసుకోలేదు కదా. ఈ ప్రాబ్లం అదే కదా. ఇప్పుడు ఎలా జరిగితే అలా జరుగుతుందని చెప్పి రిలాక్స్ అయిపోవాలి. నాకు ఒకటి కాదు, దగ్గర దగ్గర 5-6 దెబ్బలు తగిలినాయి. పానీపూరి పెట్టినప్పుడు రోడ్డు మీద పడిపోయాను, ఇలాగా వాటర్ ట్యాంకర్ పెట్టినప్పుడు నా జీరో అయిపోయాను, ఫుడ్ బిజినెస్ పెట్టినప్పుడు జీరో అయిపోయాను. ఇట్లా చాలా ఒక 4-5 సార్లు ఇట్లా నేను జీరో నుంచే స్టార్ట్ చేసిన. మరి అలా నేను చనిపోలేదు కదా. ప్రాబ్లం వచ్చిందంటే మనం తట్టుకుని నిలబడాలి. నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలని ఆలోచించాలి అంతే, ఎందుకనేం లేదు. ఆ టైంలో మీకు మనీ కానీ ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు? ఇప్పుడు హోటల్ పెట్టాలి, బిజినెస్ పెట్టాలి అన్నప్పుడు వాటికి ఏం డబ్బులు ఏం అవ్వలేదు. నేను స్టార్టింగ్ లో 2,000 రూపాయలు 2,000 రూపాయలతో స్టార్ట్ చేశారు. 2,000 రూపాయలతో స్టార్ట్ చేశాను. తోపుడు పడింది అది. అట్లా ఒక 1 మంత్ రన్ చేశాను. ఈ పెద్దగా పెట్టినప్పుడైనా ఎవరైనా సహాయం చేశారా? ఇది పెట్టినప్పుడు చేశాను. ఓకే. ఇప్పటికీ మీ వెనక ఉండి ప్రోత్సహించే ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారా? ఫ్రెండ్స్ ఆర్ గుడ్ అంటారా? మీ ఫ్రెండ్స్ గురించి మీరు చెప్పండి. ఫ్రెండ్స్ ఆర్ గుడ్ అని అందరు ఫ్రెండ్స్ ఆర్ గుడ్ అని చెప్పలేను. మన కష్టాల్లోనూ సుఖాల్లోనూ తోడుండేటోడే గుడ్. మీరు సుఖాల్లో తోడుండి కష్టాల్లో సైడ్ అయిపోతాడు, గుడ్ ఎందుకు అవుతాడు? ఫ్రెండ్షిప్ ఈజ్ గుడ్, కానీ వాడు మీకు ఎలా ఉన్నాడు అనేది ఇంపార్టెంట్. మీ లో స్థాయిలో మీతో ఉండి హై స్థాయిలో మీతో ఉంటే ఓకే. మీరు బాగున్నప్పుడే మీ దగ్గరికి వస్తాడు, ఫ్రెండే కాదు. సో ఫైనల్ గా మన పొరిగింటి చేపల పులుసు గురించి చెప్పండి. సో ఇప్పటికీ జనాలు ఫుల్ గా రష్ గానే ఎప్పటికీ ఉంటారని, కార్తీక మాసం లేదు ఆ మాసం లేదు, మనకి ఇక్కడ ఎప్పుడు ఫుల్ గానే ఉంటారు. సో ఇంకా దీన్ని మనం ఇంకా మంచిగా ఏమైనా చెయ్యాలి అంటే ఇంకేమైనా ఓన్లీ సీ ఫుడ్ కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా ఏమైనా తెస్తున్నారా? ఏమైనా చేయాలనుకుంటున్నారా? సీ ఫుడ్ తోనే స్టార్ట్ చేసాను. సీ ఫుడ్ లోనే ఇంకేదో కొత్త ఐడియాస్ వస్తే సీ ఫుడ్ నేర్చుకుంటూ చేస్తాను అంతే. ఎందుకంటే సీ ఫుడ్ అంటే హైదరాబాద్ లో నా వాటిలో గుర్తుకురావాలి, అదే నా డ్రీమ్. సీ ఫుడ్ అంటే పలానా పొరిగింటి చేపల పులుసులో తినాలి అనేదే నేను జనాలు క్రియేట్ చేయాలి. దానికి తగ్గ రెసిపీస్ అన్ని నేను ఇప్పటివరకు ఎవరైనా ఏమైనా సెలబ్రిటీస్ కానీ ఎవరైనా వచ్చి ఇన్స్టాగ్రామ్ లో అంటే ఎప్పుడు మారిపోకపోతూ ఉంటారు, నాకు తెలుసు. అది ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి అందరు ప్రతి ఒక్కళ్ళు టేస్ట్ చేసిన వాళ్ళే. ఎవరైనా అక్కడ వరకు ఇండస్ట్రీ వరకు వెళ్ళిన ఏమైనా సందర్భాలు వస్తారు మన దగ్గరికి. జబర్దస్త్ చాలా మంది వస్తారు. బయటికి వెళ్తాను కదా ఒకసారి, నేను లేనప్పుడు వస్తే వెళ్తారు. చాలా మంది పరిచయాలు ఉన్నాయి, వస్తారు. ఫుడ్ బాగుంటే మౌత్ పబ్లిసిటీ ఒకరి నుంచి మనం. ఈ పబ్లిసిటీ కోసం మీరు ఏమైనా కష్టపడ్డారా అప్పట్లో? పబ్లిసిటీ అంటే కష్టపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ లో అదే మౌత్ పబ్లిసిటీ స్టార్టింగ్ లో. అప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఏమీ లేదు. తినడం బాగుందని అలా చెప్పడం, అట్లా మౌత్ పబ్లిసిటీ పెరిగిన తర్వాత ఆటోమేటిక్ గా ఫుడ్ బ్లాగర్స్ వచ్చేవాళ్ళు. అప్పట్లో వాళ్ళు నేనే పిల్ల, అప్పుడు డబ్బులు కూడా ఇది ఎంతో కొంత ఖర్చు పెట్టి ఉంటారు. మేబీ చిన్నగా ప్రమోషన్ చేయించుంటారు. అప్పట్లో నేను చేయించలేదు. అప్పట్లో వాళ్ళే వచ్చి వాళ్ళే తీసుకుంటారు. నాకు ఫుడ్ బ్లాగర్స్ మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇలాంటి ప్రమోషన్స్ అంటే కంపల్సరీగా ఉండాల్సిందేనా? కాదు, మన దగ్గర ఫుడ్ బాగుంటేనే ప్రమోషన్లకు వెళ్ళాలి. ఫుడ్ బాగోకుండా మనం ప్రమోషన్ చేస్తే కస్టమర్నే ప్రమోషన్ ఒకసారి రప్పించగలదు. ఫుడ్ బ్లాగర్ కస్టమర్ని మన వాటికి ఒకసారి మాత్రం రప్పించగలదు, రెండోసారి మన టేస్ట్ రప్పిస్తుంది. మరి మన దగ్గర టేస్ట్ లేకుండా మనం ఎందుకు ప్రమోట్ చేయించాలి? నా పాయింట్ అది. మీ దగ్గర టేస్ట్ ఉందా, మీరు ఖచ్చితంగా ప్రమోట్ చేయించండి. టేస్ట్ లేదా, డబ్బులు వేస్ట్. ఒకసారి తీసుకురాదు, రెండోసారి అనేది ఎలా వస్తారో కస్టమర్ నచ్చితేనే కదా వచ్చింది. ఆ రెండోసారి రావాలంటే మీ దగ్గర టేస్ట్ ఉండాలి. అది సూపర్ అండి. దట్ వాజ్ అమేజింగ్, బ్యూటిఫుల్, సక్సెస్ఫుల్ స్టోరీ. సో గైస్ విన్నారు కదా, ఇక్కడ ప్రతి ట్యాగ్ లైన్ చాలా వెరైటీగా ఉంటది. ఇవన్నీ మీరు సెలెక్ట్ చేశారా? ఎవరు సెలెక్ట్ చేశారు ఈ ట్యాగ్ లైన్స్ అన్ని? మీరే సెలెక్ట్ చేసుకున్నారు. మీమస్తో ఏమైనా క్రియేట్ చేయించారేమో అనుకున్నా, కానీ ఓన్ థింకింగ్ కూడా మీమ్స్ లో అందులోకి వెళ్ళి నాకు తగ్గట్టు నేను ఆలోచించుకొని అది తీసేసి నా కంటెంట్ వేసుకుంది ప్రింట్ తీసుకుని తెచ్చి పెట్టుకున్నా. ఓకే సతీష్ గారు, దట్ వాజ్ అమేజింగ్ మీటింగ్ యూ అండ్ మీ సక్సెస్ స్టోరీ
ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని కష్టాల్లో ఉన్నప్పుడు ఈ వీడియో పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, ఆ కష్టాల నుంచి ఎలా బయటికి రావాలి, రియల్ హీరో ఎలా అవ్వాలనే స్టోరీ అయితే మన సతీష్ గారిదే ఆబ్వియస్ గా. సో ఇట్లాంటి బ్రాంచెస్ మరెన్నో పెట్టి సక్సెస్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా మ్యాగ్నెట్ టీవీ తరపు నుంచి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో గైస్, మరో సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. దిస్ ఇస్ రీనా సైనింగ్ ఆఫ్.